వెల్కమ్ టు లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్. మట్టిలో పెట్టిన నేతి బీరకాయ మరియు క్లో బీన్స్ అండి. ఎంత బాగా వచ్చాయంటే ఇప్పటివరకు దాదాపు 2 కిలోలు తెంపాము. అలా కూడా ఇంకా కూడా చాలా వచ్చాయి. మరి ఇప్పుడు హార్వెస్టింగ్ చేద్దాం. ఈ తీగ అనేది ఇక్కడి నుంచి ఇట్లా వెళ్ళిపోయింది. ఇట్లా గోడకు అనేది ఇలా పాకుంటూ చూడండి ఎన్ని ఉన్నాయి, గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. చూసారా, ఇంత టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇవి చూసారు కదా ఎంత బాగున్నాయో. గుత్తి నేతి బీర అంటారు, పొడుగుదండి, చాలా అరుదండి. చాలా కష్టపడి ఎంకలాడి ఈ విత్తనాన్ని సేకరించి నేను డెవలప్ చేస్తున్నాను ఒక 5 years నుంచి. చూడండి ఎంత బాగున్నది. యూట్యూబ్లో ఫస్ట్ చూపెట్టింది నేనండి ఈ నేతి బీర పొడుగు అనేది. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ చూడండి ఇంకా పందిరి మీద కూడా ఉన్నాయి, ఇట్లా పాకినాయి. ఇక్కడ కూడా ఎంత బాగా పాకినాయి చూడండి. చాలా బ్రహ్మాండంగా కాస్తున్నాయి కాయలు అయితే. అలాగే ఇక్కడ చూడండి ఎన్ని గుత్తులు ఉన్నాయో. కింద పడిపోతున్నాయి వేటుకు. నేను ఇట్లా పైకి వేస్తున్నా, అయినా కూడా చాలా వరకు వాటర్లో పడిపోతున్నాయి, కిందికి ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎన్ని గుత్తులు ఉన్నాయి. ఇది అనుకోకుండా చూస్తున్న వరకు పెరిగి పైకి వెళ్ళిపోయింది అన్నట్టు. ఇప్పుడు మనం ఈ గుత్త అనేది ఇవి ఇంకా ఉండంగా కూడా ఇట్లున్నాయి చూడండి. మొన్ననేమో ఇక్కడికి కోసాను, మొన్న చూసారు కదా. ఈ గుత్తికి అయితే ఒక 5-6 ఉండే. ఇప్పుడు ఇవి కట్ చేస్తానండి. గంప తెచ్చిన ఇప్పుడు అన్నీ కట్ చేశానండి. ఎందుకంటే నాకు ఒక చేత ఫోన్ కట్ చేయరాదు కదా, అందుకని ఇవన్నీ కట్ చేశాను గుత్తులు. ఇది కూడా కట్ చేస్తాను చూడండి. ఇప్పుడు అన్నీ కట్ చేశాను. మళ్ళీ హార్వెస్టింగ్కు మళ్ళీ ఒక రోజు అయితే ఇంకొకటి మిగిలిపోయింది. ఇక్కడ అటు సైడ్ కూడా ఉన్నాయి. ఇదండి గుత్తి బీర పొడుగు. నా దగ్గర గుత్తి బీరలే ఒక 5-6 రకాలు ఉన్నాయి. మొత్తం బీరలు నా దగ్గర 20 వెరైటీస్ బీరకాయలు మన దగ్గర సేకరించి ఉన్నాయండి. చాలా పాతకాలం విత్తనం ఇది. నేను ఒక దాదాపు 2014 నుంచి నా కోసం కలెక్ట్ చేసుకున్న విత్తనం. ఇప్పుడు మీ అందరికీ ఈ విత్తనం అనేది సేల్ రూపంగా కూడా ఇస్తున్నాను. కావలిస్తే సంప్రదించండి. చాలా వరకు అయిపోతున్నాయి, కొన్ని అయిపోయినాయి కూడా. ఓకేనా అండి, మరి ఉంటారండి. కామెంట్ రూపంలో వీడియో ఎలా ఉంది అన్నది చెప్పండి. ప్రతి సంవత్సరం మనం సీజన్లో కాసే ప్రతి విత్తనం అనేది మనం తింటూ ఉంటే మనం ఆరోగ్యంగా హెల్తీగా ఉంటామండి. మరి మీరందరూ కూడా ప్రతి సీజన్లో ఏ విత్తనం ఏ కాయ కానీ పండు కానీ ఏది ఉన్నా మనం సీజన్ వైజ్గా తింటే ఆరోగ్యంగా ఉంటాము. ఉంటానండి. మరి వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి.